హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారా? సో లాస్ట్ వ్లాగ్లో అయితే బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కొని ఎలాగో అలా బయటపడి మొత్తానికైతే ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళము దారి మళ్లించుకొని లేపాక్షికి అయితే వచ్చేసాము. అసలు ప్లాన్లో లేదు, బట్ మ్యాప్లో చూస్తే కొంచెం దారిలోనే అనిపించింది. సో ఎప్పుడు వెళ్ళలేదు కదా, విజిట్ చేద్దాం అనిపించింది. అండ్ అలాగే ఇది ఫేమస్ కదా, వీరభద్రస్వామి టెంపుల్ ఫేమస్ ఇన్ లేపాక్షి కదా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 16th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయి చూసేవి అని చెప్పేసి మనకి పక్కనే బోర్డు కూడా ఉంటుందన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ మంచిగా లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము. సో లేట్ అయిపోయింది కదా మేము వచ్చేసరికి. సో హరిత హోటల్ అయితే ఉంది ఇక్కడ. సో వాళ్ళకి ముందే కాల్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం, ఉందని చెప్పారు లక్కీలీ. సో నైట్ వచ్చేసి పడుకొని మార్నింగ్ లేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. సో హ్యాపీ అనమాట. ప్లాన్లో లేనిది విజిట్ చేస్తే భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. అండ్ ఎప్పటి నుండో అనుకుంటున్న ప్లేస్ అనమాట ఇది. మా డాడీ మేము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, బట్ అవ్వట్లేదు. ఫైనల్గా ఇలా అయితే అయ్యింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా అసలు ఎంత స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. ఎవ్రీ కార్నర్ ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరో ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు టెంపుల్లో. అండ్ అలాగే ఈ టెంపుల్ యునెస్కో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు హెరిటేజ్ సైట్ లాగా. అది మార్చ్ 2017లో. ఇక్కడ చూడండి అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదు, అలా ఉందా లేదా అనేది మనకు తెలియదు. అక్కడ వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. సో మేమైతే స్టాప్ చేసాము అక్కడికే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే మ్యాజికల్ ఫ్లోటింగ్ పిల్లర్. ఫ్లోటింగ్ అంటే గాల్లో తేలుతుంది అంటారు కదా, అలా ఇది మరీ గాల్లో తేలడం కాదు కానీ కింద ఆనకుండా ఉంటుందన్నమాట పిల్లర్. అలాగే బొట్లు కూడా పెట్టారు, పూజలు కూడా చేశారు చూడండి. సో ఇలా థిన్ లేయర్ ఏదైనా తీస్తే దాని కింద నుండి వస్తుందన్నమాట. అదే ఫేమస్ ఇక్కడ. మన పేపర్ కానీ కర్చీఫ్స్ కానీ అలాంటివి పెడితే ఇటు నుండి అటు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాగపడిగతో లింగం ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అయితే ఇది చూస్తే మాత్రం నిజంగా గూస్ బంప్స్ రావాల్సిందే అంతే. అండ్ అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటంటే నంది ఫేమస్ ఏంటనుకుంటున్నారా? జస్ట్ సింగిల్ స్టోన్నే నందిలాగా చేశారనమాట, అది ఫేమస్ ఇక్కడ ఇదే. సో మేము ఉండే హోటల్కి పక్కనే టెంపుల్కి జస్ట్ 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇదన్నమాట, చాలా బాగుంది. హరిత హోటల్కి జస్ట్ 100 మీటర్స్లో ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి జటాయు కూడా ఉంటుంది. జటాయు స్టోరీ ఏంటి అంటే రామాయణంలో రావణుడు సీతని కిడ్నాప్ చేస్తారు కదా, అప్పుడు జటాయు చూసి రామలక్ష్మణులకి ఇన్ఫామ్ చేస్తుంది సీత రావణుడు చేత కిడ్నాప్ అవ్వబడిందని. అప్పుడు ఫైటింగ్లో తన జటాయు రెక్కలు పడిపోతే అక్కడే సమాధి చేశారనమాట రాముడు. అదే స్టోరీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత మేమైతే హోటల్కి వచ్చేసాం, హరిత హోటల్కి. ఇది వచ్చేసి బాలయ్య బాబు గారు ఇనాగరేట్ చేశారంట. అండ్ ఆ బస్ పైన చూసారా బాలయ్య బాబు గారి ఫోటో, అలాగే జై బాలయ్య అని ఉంది కదా. అండ్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా జై బాలయ్య అని కామెంట్ సెక్షన్లో జై కొట్టేసేయండి. అండ్ ఇక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ హోటల్ది చిన్న రూమ్ టూర్ చేసేయండి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. అండ్ పక్కన చిన్న టేబుల్, అలాగే టీవీ అండ్ బెడ్, అలాగే చిన్న సిట్అవుట్ బాల్కనీ లాగా. విండో దగ్గర వ్యూ అయితే ఇలా ఉందన్నమాట అవుట్ సైడ్. సో అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో మాకు మధ్యలో ఒక హోటల్ కనిపించింది. బయట చూస్తే ఎంత బిల్డప్గా ఉందో, లోపలికి వెళ్ళి చూసేసరికి ఏమీ లేవంట. బట్ థ్యాంక్ గాడ్ దోశ అండ్ ఇడ్లీ అయితే ఉన్నాయి. సో అవే తినేసాము. చూడండి హోటల్ లాగా ఉందా, అసలు డిఫరెంట్గా ఉంది కదా. అండ్ చట్నీ అయితే సూపర్ తెలుసా, అసలు నోట్లో కంటే ఎక్కువ బట్టల మీద పడిపోయింది, అంత పలుచగా ఉందన్నమాట. పాపను ఎత్తుకొని తినేసరికి నాకు నా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి విండ్ మిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే, అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము
కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది కదా, అదే క్రాస్ అవుతున్నాము. ఇక్కడ నుండే అన్ని షోరూమ్స్కి కియా సప్లై అవుతుందన్నమాట. ఇవే ఆ ట్రక్స్ ఇందులోనే ప్రతి షోరూమ్కి వెళ్తాయి అన్నమాట. ఎన్ని ట్రక్స్ ఉన్నాయో అసలు, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే అంతే కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ దారిలో ఒక బోర్డు చూసామన్నమాట. ఏంటి అంటే ధర్మవరం. ధర్మవరం ఈజ్ ఫేమస్ ఫర్ ఓన్ నేత, సొంత మగ్గాలు అంటారు కదా, అలా ఈ పోచంపల్లి గద్వాలు ఉన్నాయి కదా, అలాగే ధర్మవరం పట్టు చీర ఫేమస్ అనమాట. సో దారిలో కాదు, కొంచెం ఒక 13-14 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళాలి. సో మా హస్బెండ్కి ఇలా దగ్గరే ఉందని చెప్పేస్తే మొత్తానికైతే యూటర్న్ చేసేసారు. తనే సజెస్ట్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మేమైతే ఇక్కడ వచ్చేసాము. అసలు పార్కింగ్కి చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఫుల్ ట్రాఫిక్. ఏంటంటే ఎలక్షన్ నామినేషన్స్ అవుతున్నాయి అక్కడ. ఫైనల్గా ఒక దగ్గర అయితే కార్ పార్కింగ్ దొరికింది. మేము వాక్ చేసేంత డిస్టెన్స్లోనే ఈ షాప్స్కి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మాకు చూపించింది ఈయనే అనమాట. ఆయన షాప్ డీటెయిల్స్ ఏమైనా కావాలి, నా నెంబర్ కావాలి అంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. నేనైతే ఒక 5 శారీస్ తీసుకున్నాను. అండ్ అలాగే మా వదిన ఒక 4 శారీస్ తీసుకుంది. నిజంగా అసలు నేను షాపింగ్కి వెళ్ళానా, ట్రిప్కి వెళ్ళానా అనిపించింది. అలా అయిందనమాట నా సిచ్యువేషన్. 5 శారీస్ ఏంటండి అని తర్వాత అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ కూర్చున్నాను, పాప పడుకుందని చెప్పి. అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎండ. అసలు అనంతపూర్ దగ్గర కదా, అనంతపూర్ డిస్టిక్, అనంతపూర్ దగ్గరే అనుకుంటా. సో ఇటు సైడ్ మొత్తము, అండ్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో గల్లీలో మొత్తము శారీస్ షాప్సే అనమాట. అండ్ ఇది వచ్చేసి మాంగళ్య సిల్క్స్. ఇది హోల్సేల్ కాదు, మిగతా అన్ని హోల్సేలే. సో అందుకని మేమైతే ఇందులోకి వెళ్ళలేదు. సో మొత్తానికి షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మేమైతే అనంతపూర్కి వచ్చేసామన్నమాట. అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఉలవచారు ప్రిఫర్ చేసాము. అండ్ వచ్చేసాము ఇక్కడ ఉలవచారుకి. అండ్ వీళ్ళైతే మంచిగా వచ్చిన సెలబ్రిటీస్ అందరివి ఫొటోస్ గ్యాదర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశారనమాట. బాగా అనిపించింది, చాలామంది విజిట్ చేశారు. సో లోపల అంబియన్స్ అయితే అద్దరిపోయింది, అసలు చాలా నచ్చింది నాకు. అండ్ మేము హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా సోఫాస్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే కిడ్స్ ఉంటారు కదా, ఈజీగా ఉంటుంది కదా యాక్సెస్, మేము తినడానికైనా వాళ్ళని పట్టుకోవడానికైనా అని చెప్పి. మొత్తానికి ఇక్కడైతే అన్ని సోఫాసే ఉన్నాయి, థ్యాంక్ గాడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పన్నీర్ కరకర అండ్ బేబీ కార్న్ స్టిక్స్, ఉలవచారు బిర్యానీ అండ్ అలాగే పులావ్ ఆర్డర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ లాస్ట్లో డిజర్ట్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము. అండ్ అలాగే మా హస్బెండ్ అయితే ఏదో మిల్క్ షేక్ ఆర్డర్ చేశారు. అన్నీ బాగున్నాయి, నచ్చింది ఫుడ్ అయితే. అండ్ చూడండి ఇక్కడ మేమే ఆల్మోస్ట్ లాస్ట్ అనమాట, 3:45 అలా అవుతుంది. మేము కాకుండా ఇంకొకరున్నారు ఎవరో, అంతే. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. సోఫాస్ కలర్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. అండ్ తిన్న తర్వాత అక్కడ నుండి కూడా బయలుదేరాము. అండ్ ఇక్కడ ఏదో టోల్ గేట్ అయితే వచ్చింది, కాసిపల్లి అని ఏదో ఉంది. సో అది కూడా క్రాస్ అయిపోయాము. మొత్తానికి ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. నేను ఎంత మంచిగా చూపిద్దాం అనుకున్నా అదైతే నా ఫోన్లో క్యాప్చర్ అవ్వలేదు. సో ఇక్కడ హనుమాన్, జై హనుమాన్, అందరూ దండం పెట్టేసుకోండి. అండ్ ఇక్కడైతే చీకటి అయిపోయింది. సో మేమైతే కర్నూలు రీచ్ అయిపోయాము. కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ కొండారెడ్డి బుర్జ్ కదా. కర్నూలు వాళ్ళు ఉంటే ఒక హాయ్ చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో, మనం మాట్లాడేసుకుందాం. అండ్ మేము వచ్చేసి ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ వచ్చేసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అసలు నైట్ వ్యూ అయితే అద్దరిపోయింది. మేమైతే దిగలేదు కార్ నుండి, జస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాం కార్లోనే, అంతే. ఇలా చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట. మా హస్బెండ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి దిగి చిన్న వీడియో క్లిప్ అయితే తీశారు. ఇదే అనమాట. చాలా లేట్ అయిపోయింది, మేబీ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్. ఇంకెందుకులే అనేసి ఉన్నారు చాలామందే, బట్ ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే దిగలేదు. నైట్ వ్యూ అయితే అద్దరిపోయింది, అసలు చాలా బాగుంది. బాయ్ బాయ్ కొండారెడ్డి బుర్జ్. అండ్ అక్కడ నుండి కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇది బాగుంది కదా, కప్ అండ్ సాసర్. సో ఇక్కడ వచ్చేసి మేము డిన్నర్ కోసం
శ్రీకృష్ణ ఉడిపి ప్యూర్ వెజ్ దగ్గర అయితే ఆగాము. చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా మంచిగా. అండ్ కిడ్స్కి ప్లే ఏరియా, అండ్ అలాగే ఇక్కడ కృష్ణుడిది చిన్న ఫౌంటైన్ లాగా పెట్టి లైటింగ్స్తో బాగా డెకార్ చేశారు. అండ్ అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కిడ్స్కి ప్లే ఏరియా మంచిగా స్పెండ్ చేసాం టైం అయితే. డిన్నర్ చేసేసి మొత్తానికైతే బయలుదేరిపోయాము. అండ్ అన్నయ్య వాళ్ళు మధ్యలోనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 1:30 అయిందనమాట. చూడండి మన ఇద్దరు మొహాలు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కమెంట్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.